మీ దగ్గరికి ఎక్కువగా వచ్చే ఈ కోచింగ్ కోసం వచ్చే వాళ్ళలో ఎక్కువగా మీకు జనరల్‌గా కనిపించే ప్రాబ్లమ్ ఏంటండి? మంచి క్వశ్చన్ అడిగారు. చాలామంది ఏ ప్రాబ్లమ్‌తో వస్తారంటే, మేడం నేను మనీ ఒకరికి ఇచ్చేసాను. నాకు స్టక్ అయిపోయింది. నేను ఆ మనీని తిరిగి తెచ్చుకోవాలంటే నేను ఏం చేయాలి? ఇదొక క్వశ్చన్ ఎక్కువగా అడుగుతారు. ఇంకో క్వశ్చన్ మనీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్‌తో కూడా కొంతమంది వస్తారు. కొంతమంది ఈ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ అంటే పిల్లలు చెప్పింది వినట్లేదు మేడం అని, లేదా హస్బెండ్ వైఫ్‌లో మధ్యలో గొడవలు కానీ, ఇలాంటి ఇష్యూస్తో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మెయిన్ ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ అండి. ఎవరినో వాళ్ళని నమ్మేస్తారు, పేపర్లు ఏది రాసుకోరు, ఫ్రెండ్ అంటారు, ఇంట్లో వైఫ్లకు చెప్పరు, లక్షలు ఇస్తారు, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వైఫ్తో గొడవ అవుతుంది. ఇప్పుడు ఆ మనీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఫేక్ ప్రామిసెస్. ఏంటంటే మేనిఫెస్టేషన్ అనగానే ఏదో మ్యాజిక్, ఈవిడేదో టెక్నిక్ చెప్తారు, రేపు పొద్దునే నా మనీ వచ్చి నా చేతిలో పడుతుంది, అలా కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ డెవలప్ రిలేషన్షిప్ విత్ యువర్ మనీ. ఇప్పుడు జరిగిపోయిన దాన్ని ఏమో అలా మేనిఫెస్ట్ చేసిన వాళ్ళు కూడా మన కమ్యూనిటీలో ఉన్నారు. వాళ్ళంతలా వాళ్ళు ఆ పర్సన్ తెచ్చి ఇవ్వడం అలాంటివి మిరాకిల్స్ చూసాం. బట్ ఐ కాంట్ గివ్ దట్ యాజ్ అ ప్రామిస్. అదొకటి.